హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ కిచెన్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో బీట్రూట్తో ఎంతో టేస్టీ అయిన కర్రీని ఈజీ వేలో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. బీట్రూట్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి. మన హెల్త్కి కంప్లీట్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆరోగ్యానికి చాలా మంచిది బీట్రూట్. అయితే ఇప్పుడు నేను దీంతో ఎలా కర్రీ చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా అయితే ఒక హాఫ్ కప్ పెసరపప్పు తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఒక గ్లాస్ నీళ్లు పోసి నానబోసుకోవాలి. అయితే నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో ఇలా ఒక 2-3 టైమ్స్ మీరు ఈ పెసరపప్పుని వాష్ చేసి ఆ వాటర్నంతా పారబోసేసి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానబోసుకోవాలండి. పెసరపప్పుని ఇలా నానబెట్టుకోవడం వల్ల కుక్ చేసినప్పుడు చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది అనమాట. సో హాఫ్ అన్ అవర్ నేను దాన్ని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని వెడల్పాటి గిన్నె తీసుకోండి. దాంట్లోనికి ఒక 2-3 టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేయండి. మీరు ఏ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. నేనైతే నువ్వుల నూనె వాడాను. సో ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా కొంచెం వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం అట్లా చిట్టుపట్లాడిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి, అలానే కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లోనే కొద్దిగా ఫ్రై చేయండి. ఇప్పుడు నేను ఒక చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేశాను. ఇంగువ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో మీరు ఇంగువని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ మీ యొక్క టేస్ట్కి అనుగుణంగా వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసాను. ఈ విధంగా వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు, ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి ఈ పెసరపప్పు అయితే చక్కగా నానింది. ఇప్పుడు ఈ పెసరపప్పును కూడా ఈ ఆనియన్స్తో పాటు కొంచెం సేపు లైక్ 1 or 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోవాలి. ఎక్కువ వేయించకండి, సరిపోతుంది అట్లా జస్ట్ కొద్దిగా వేయించి. ఇది నేను ఒక బీట్రూట్, ఒక మీడియం సైజు బీట్రూట్స్ ఇవి, వీటిని ఈ విధంగా సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్నానండి. తురుముకున్నాను. కట్ చేయకుండా ఇలా చేశారనుకోండి చాలా బాగా వస్తుంది కర్రీ. సో ఈ విధంగా గ్రేట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కొంచెం సేపు కలిపి పెట్టుకోండి. బీట్రూట్కి ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. వీటిలో ఇది సెల్ డ్యామేజ్ అవ్వకుండా కూడా కాపాడుతూ ఉంటుంది బీట్రూట్. సో బీట్రూట్ జ్యూస్ని కనుక మీరు ఏమైనా వర్కౌట్ చేసేటప్పుడు బీట్రూట్ జ్యూస్ కనుక వెళ్ళారంటే మీకు వర్కౌట్లో కూడా బీట్రూట్ జ్యూస్ చాలా మీకు హెల్ప్ అవుతుంది. మంచి ఎనర్జీ ఇస్తుంది. చాలా పోషక విలువలు ఉంటాయండి బీట్రూట్లో. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేసి మీరు కనుక వీక్లో ఒకసారైనా ఈ బీట్రూట్ని మీ యొక్క మెన్యూలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను కొద్దిగా ఫ్రై అయింది చూసారా, చక్కగా దగ్గర పడింది, బీట్రూట్ అంతా కుక్ అయింది. ఇప్పుడు నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవి వేసి ఇవి కూడా కొంచెం కలుపుకుని ఒక్క నిమిషం కలుపుకోండి. నేను అస్సలు కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు. బీట్రూట్లో ఉండే వాటర్ అలానే ఆల్రెడీ మనకి పెసరపప్పు కూడా కొంచెం నానిపోయింది కాబట్టి ఆ వాటరే సరిపోతుంది. ఇప్పుడు నేను కొంచెం మసాలా పౌడర్ కూడా యాడ్ చేశానండి, పించ్ కొంచెం. ఎందుకంటే మనం ఎలాగో కారం యాడ్ చేయలేదు కాబట్టి ఆ మసాలా పౌడర్ వేస్తే కొంచెం స్పైసీగా ఉంటుందండి. అది పూర్తిగా ఆప్షనల్, కానీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. యాడ్ చేశాక కొంచెం కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ కర్రీ రెడీ. ఇది నేను ఒక చెఫ్ దగ్గర నేర్చుకున్నాను ఈ కర్రీని. సో డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మన కర్రీ అయితే ఎండ్కి వచ్చేసింది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని పెట్టేసుకోవడమే, సర్వ్ చేసేసుకోవడమే. నేనైతే టేస్ట్ చూస్తున్నాను, చాలా అద్భుతంగా ఉందండి టేస్ట్. చపాతీస్లోకి, రోటీస్లోకి అయితే ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయటం మర్చిపోకండి.
ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు మరిన్ని మంచి హెల్దీ రెసిపీస్తో నేను మీ ముందుకు వస్తాను. చూసారా ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.